రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మల్లవల్లిలో ప్రారంభించిన అశోక్ లేల్యాండ్ ప్లాంట్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. 75 ఎకరాల్లో కొలువుదీరిన ఈ ప్లాంట్కు ఏటా 4800 బస్సులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. ఈ ప్లాంట్ వల్ల మొదటి దశలో 600 మందికి, రెండో దశలో 1200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బాబు అధికారంలోకి రావడంతో ఏపీకి బ్రాండ్ తిరిగొచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలోని అశోక్ లేలాండ్ ప్లాంటును లోకేష్ ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ఆయన యువగళం సమయంలో మల్లవల్లికొచ్చినప్పుడు అశోక్ లేలాండ్ తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ఇప్పుడు అది నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా, తయారీ రంగంలో అగ్రగామిగా నిలుపుతామని ఉద్ఘాటించారు. In the last 10 months, close to 7 lakh crore investments, firm commitments have been made to the state of Andhra Pradesh, and this together will create 4 lakh jobs for our young kids here, for Hinduja Group to make Andhra Pradesh your first port to call. When we had breakfast, when we spent quality time over breakfast, I explained to you our vision of how we have a mobility valley, we have a renewable energy valley. We are going to build one of the world's largest chemical park, world's largest pharma park here. And if you look at the kind of initiatives we have taken, they're all in the right direction. We are willing to work for you. And in return, we'll only ask you one thing, which is to create jobs for the young talent that is present in our state. ఎప్పుడో ఏర్పాటు కావాల్సిన అశోక్ లేలాండ్ సంస్థ వైసీపీ తీరు వల్ల వెనక్కి వెళ్లిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆక్షేపించారు. నియోజకవర్గంలో 15,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్న మాట ప్రకారం పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. అసలు ఈ మల్లవల్లి ఒక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలనే ఒక తలంపు అనేది కృష్ణా జిల్లాకి ఇది చాలా మణిహారం లాంటిది. మనకు కూడా త్వరలోనే నెక్స్ట్ ఇయర్ కి పోర్టు కూడా కంప్లీట్ కాబోతా ఉంది. తప్పకుండా ఈ అశోక్ లేలాండ్ నుంచి ఇదే సంస్థ నుంచి షిప్పుల ద్వారా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం మన కృష్ణా జిల్లా ఉందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు సంపూర్ణమైనటువంటి ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మాణం చేయాలని, ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి టోటల్ ఇక్కడే ఈ సంస్థలో జరగాలని, 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ నిరుద్యోగ యువత గన్నవరం నియోజకవర్గంలో ఇప్పించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటడని చెప్పా. దాదాపు జాబ్ మేళాల ద్వారా హెచ్సిఎల్ కంపెనీని కూడా తీసుకొచ్చి 2,000 మందికి ఉద్యోగం ఇప్పించాం. ఇక్కడ అశోక్ లేలాండ్ వారు 600 మందికి ఇప్పుడు ఉద్యోగం ఇచ్చారు. రాబోయే కాలంలో ఇంకో 1,200 ఉద్యోగాలు ఈ సంస్థలో రాబోతున్నాయి. నట్లు, బోర్డులు ఇలా తయారు చేసే సబ్సిడరీ సంస్థలు వేరే కంపెనీలు దాదాపు ఒక 60-70 రాబోతున్నాయి. ఈ పారిశ్రామిక కారిడార్లు అంటారు, ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని కొనుగోలు చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. As soon as the new government has come into power, we already got clearance for 750 electric buses as of now, which will be coming very soon to us to serve the public. Next 4-5 years, we are going to convert most of our vehicles, except those who are on very long distance buses, to electric. This is going to be the local unit for us, which is to be supplying electric fleet and also diesel fleet for us. We'll certainly depend on this now. అశోక్ లేలాండ్ ప్లాంటును ఏపీలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని సంస్థ ఎండీ షేను అగర్వాల్ అన్నారు. Beginning for Ashok Leyland in Andhra Pradesh. This has been possible only because of a very progressive and dynamic government under the leadership of Chief Minister Shri Chandrababu Naidu. We have huge appreciation and gratitude for the government of Andhra Pradesh for its continuous support and guidance. I really hope that you will continue to shower your blessings on Ashok Leyland as we drive the mobility sector in India to newer heights and contribute to prosperity and progress of Andhra Pradesh and of India. ప్రతి బస్సుని ఇక్కడే పూర్తిగా తయారు చేసే కొనుగోలుదారుడికి అందిస్తామని అశోక్ లేలాండ్ ప్లాంట్ సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్లాంటు ప్రారంభం కావడం పట్ల మల్లవల్లి పారిశ్రామికవేత్తల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి బస్సుని పూర్తిగా ఇక్కడే తయారు చేసి కంప్లీట్ గా తయారు చేసి మనం అనేది డెలివరీ కస్టమర్ కి ఇవ్వాలనేది ప్రధాన ఆశయం. క్వాలిటీ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం అనేది మనకి ప్రధానంగా కావాల్సింది. ఆ క్వాలిటీ అనేది పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూసుకొని మనం అనేది డెలివరీ ఇస్తాం అనేది ఇక్కడ మనం చూసుకుంటున్నాం. టోటల్ బస్సు ఇక్కడే తయారవుతుంది. బస్సు రూపంలో కన్ఫర్మ్ వస్తుంది. అది చార్జెస్ మాత్రం బయట నుంచి వస్తుంది. మనకి మొత్తం ఇక్కడ అద్దాలతో సహా మొత్తం టోటల్ బస్సు బయటకు వస్తుంది. టెస్టింగ్ కూడా అంతా ఇక్కడే జరుగుతుంది. రోడ్ టెస్టులు కానీ ఏమైనా టెస్టులు ఉంటే ఇక్కడే జరుగుతాయి. ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి మన రాష్ట్రంలో స్థాపించడం ఒక అదృష్టం. తర్వాత అది మల్లవల్లిలో స్థాపించడం ఇంకా మనకి మంచిది. సో ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ విధంగా కానీ వేరే రకంగా చాలా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ఆశిస్తున్నామండి. గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పేసి మేము చూడటం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ బస్ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవటం, వాళ్ళ ప్రోడక్ట్ మొత్తం కూడా డిస్ప్లే చేయటం, ఇంకా మరిన్ని
కొత్త కొత్త ప్రొడక్ట్స్తో కూడా వీళ్ళు వచ్చి ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మాకందరికీ కూడా ఉన్నటువంటి ఎంటర్ప్రైనర్స్కి ఎంతో సపోర్టివ్గా ఇండస్ట్రియల్ గ్రోత్ని అందిస్తారని చెప్పేసి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. పార్లే కానీ సిపిసి కానీ ఇవి కూడా ఓపెన్ చేసి చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళకి ఉపాధి కల్పిస్తే మాకు చాలా బాగుంటుందండి. తర్వాత మాకు ఈ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్ ఒకటి ఉందండి. దానికి కూడా మేము గవర్నమెంట్కి ఎంత సహకారం చేస్తాం, గవర్నమెంట్ కూడా మాకు సహకారం చేసి మాకు కొన్ని ఇక్కడ ఎమ్యూనిటీస్ కావాలండి. అవి ఇప్పుడు వృద్ధిలోకి వస్తుంది కాబట్టి మేము వాళ్ళ సహకారం కూడా కోరుతాం. అశోక్ లేలాండ్ ప్లాంటు ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ఎక్కి సందడి చేశారు. ఈ బస్సును అశోక్ లేలాండ్, హిందూజా గ్రూపులు ప్రత్యేకంగా తయారు చేసి రాష్ట్రానికి ఉచితంగా ఇచ్చారు. లోకేష్ చేతికి బస్సు తాళాలు అందించారు. డబుల్ డెక్కర్ బస్సు ఎక్కిన లోకేష్ మొత్తం పరిశీలించారు. బస్సు పనితీరు, తయారీ విధానం సహా పలు వివరాల్ని సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. లోకేష్ డబుల్ డెక్కర్ బస్సులోనే ప్రారంభోత్సవ వేడుక వద్దకు వెళ్లారు. ఈ బస్సుని విశాఖ నగరంలో పర్యాటకానికి వినియోగిస్తామని లోకేష్ తెలిపారు.